ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, రామాయణంలోని 2వ భాగమైన బాలకాండలోని 7వ దినం బాలకాండ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు: వీళ్ళిద్దరికీ నీ దగ్గరున్న శివధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను. నువ్వు ఒక్కసారి ఆ శివధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివధనుసు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు. పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వమని యాగం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి పార్వతీదేవి యాగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుసు పట్టుకున్నాడు. వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుసుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా అంటే కొంతకాలం ఉంచారు. అప్పుడు ఆ దేవరాతుడు ఆ ధనుసుని ఒక ముంజసలో పెద్ద పెట్టె అంటారు పెట్టాడు. చక్రాలున్న ఆ ముంజసలో శివధనుసుని ఉండగా తొయ్యాలంటే దాదాపు 5,000 మంది కావాలి. అలా ఆ వేదేహ వంశీయులు ఆ శివధనుసుని రోజూ పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. శ్లోకం: అతమే కృష్యతః క్షేత్రం లాంగ్లాత్ ఉదితా మమ క్షేత్రం శోధాయత లబ్ధ్వా నమ్న సీత ఇది విశ్రుత. అలాగే నేను ఒకప్పుడు యాగం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తానంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీత అని పిలిచాము. జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు. ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెను చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్యశుల్కగా అంటే పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది ప్రకటించాను. శివధనుసుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివధనుసుని ఎక్కుపెట్టడానికి. కొంతమంది ఆ ధనుసుని చూడగానే పడిపోయారు. ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్న హృదయాలతో వెనుదిరిగి వెళ్ళారు. ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము. ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము కనుక మనందరము ఒకటై జనకుడి మీదకి యుద్ధానికి వెళ్దాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగర్త భూమిని తవ్వి దాన్ని నీళ్లతో నింపుతారు. తవ్వి ద్వారాలు మూసేశాము. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకు మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు. అప్పుడు జనకుడు, ఒకవేళ ఈ రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను అన్నాడు. ఆ శివధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు ఆ 8 చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు. ఒక మనిషి అసలు ఈ ధనుసుని పైకి ఎత్తి
వింటి నారిని లాగి కట్టడం జరుగుతుందా? సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుసుని తీసుకొచ్చాము చూడండి అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుసుని ఒక్కసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరవగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుసు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుసుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుసు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తర్వాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు. ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు. ఆరోపయత్ స ధర్మాత్మ స లీలం ఇవ తద్ధనుః ఆరోపయత్వా మౌరివం చ పురాయమాస వీర్యవాన్ తద్భవంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠ మహాయాసః. రాముడు ఆ ధనుసుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకెత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనుసు మధ్యలో పడేల్ అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్ఛపోయారు. భగవాన్ దృష్టా వీర్యా మే రామే దశరథ ఆత్మజః అతి అద్భుతం అచింత్యం చ ఆత్కరితం ఇదం మమ. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలిద్దరినీ తీసుకొచ్చావు. రాముడు దశరథాత్మజుడు. ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు. అయితే ముందు కొంతమంది రామబారుల్ని దశరథ మహారాజుగారి దగ్గరికి పంపించి రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్యశుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోపలికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనుసుని ఎక్కుపెట్టడమే కాకుండా శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావాల్సిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రామబారులు చెప్పారు. వెంటనే దశరథుడు తన గురువులతో, పురోహితులతో సమావేశమై జనకుడి నడవడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, మహానుభావ దశరథ, విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు అన్నారు. వెంటనే దశరథుడు, మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారుల్ని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరమన్నాడు. రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు. పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు. దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించి శివధనుసుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానన్నాను. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు.
అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలని అనుకుంటున్నాను. కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని నీ కోడలిగా స్వీకరించు అన్నాడు. ప్రతిగ్రహో దాతృ వసః శ్రుతం ఏతత్ మయా పురా యదా వృక్షసి ధర్మాజ్ఞ తత్ కరిష్యామహే మాయం. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి? అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కూతురిని నా ఇంటికి కోడలిగా ఇస్తున్నావు. ఔదార్యం నీది, దాత్వి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను అని అన్నాడు. ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము. రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులతో కలిశారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన పురుషులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు. మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు అన్నారు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట బ్రహ్మగారు జన్మించారు. ఆ బ్రహ్మ నుండి మారీచి జన్మించాడు. మారీకి కశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కూక్షి, కూక్షికి వికూక్షి, వికూక్షికి బాణుడు, బాణుడికి అనర్ణ్యుడు, అనర్ణ్యుడికి పృథ్వ, పృథ్వీకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి మాదాంత, మాదాంతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు. పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసీతుడు, ఈ అసీతుడు వరకు రాజ్యపాలనం చేశారు. ఈ అసీతుడు హేహయ, తాళజంగు, శశబింధ్వ అనే వంశాల వాళ్ళతో యుద్ధం ఓడిపోయాడు. తర్వాత ఆయన హిమాలయాల పర్వతానికి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది. మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకు విషప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విషప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగిన చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని, గరము అంటే విషం అని పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలతో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అసమంతుడు, అసమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాక్సుడు, కాక్సుడికి రఘువు, రఘువుకి ప్రవిద్యుడు. ఒకసారి ఈ ప్రవిద్యుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు. అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శాపమిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కులగురువుని శపించొద్దు అనింది. కానీ అప్పటికే తన కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు. అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు. ప్రవిద్యుడికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివరుణుడు, అగ్నివరుణుడికి శిగ్రగుడికి మరువు, మరువుకి ప్రశసుకుడు, ప్రశసుకుడికి అభీర్షుడు, అభీర్షుడికి సహర్షుడు,
సహర్షుడికి యయాతి, యయాతికి నభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం. ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అని వశిష్ఠుడు చెప్పాడు. ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు. మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి. నిమికి మిది. ఈయన నిర్మించినదే మిథిలా నగరం. మిదికి ఉదవసువు, ఉదావసువుకి నందివర్ణుడు, నందివర్ణుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్మతుడు, బృహద్మతుడికి సూర్యుడు మహావీరుడు అని 2 కుమారులు. మహావీరుడికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, దుష్టకేతువుకి హరస్యుడు, హరస్వుడికి మారుడు, మరుడికి ప్రతిందుకుడు, ప్రతిందుకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీడ, దేవమీడకి విభూదుడు, విభూదుడికి మహేంద్రుడు, మహేంద్రుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి అశ్వరోముడు, అశ్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు. జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది. తరువాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు. సంకస్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన కుమారుడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చాక వీర్యశుల్కం మమ సుతం సీతం సురాసుత ఉపమాం ద్వితీయం ఊర్మిళం చైవ త్రిహ వదామి నా సంశయః. నా 2 కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తర్వాత దశరథుడిని తన 2 కుమారులతో మిథిలా నగరంలో గోదానము పితృకార్యము చేయమన్నాడు. నేటికి 2 రోజుల తర్వాత ఉత్తర పాల్గొన నక్షత్రంతో కూడి భగడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు. దశరథుడు గోదానం, పితృకార్యం మొదలైన కర్మలను పూర్తి చేశాడు. తర్వాత ఆయన 4 లక్షల గోవులు, బంగారు కొమ్ములు కలిగినవి ఒక్కో కుమారుడితో 1,00,000 గోవులని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావాల్సిన అగ్నివేది సిద్ధం చేయమన్నారు. దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవడానికి బయట నుండి జనక మహారాజుకి కబురు చేశారు. మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా? దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు. మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు. అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రుని నిక్షేపించారు. అక్షతలని సమహోరణం చేయించారు. గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు. రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిల్చొని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు. ఇయం సీతా మమ సుతా హయా ధర్మ చరితవ ప్రతీచ చ ఏనం భద్రం తే పాణిం గృహస్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా. రామయ్య, నీకు సీత ఎవరో తెలీదు కదా. ఇదిగో ఈమె సీత. ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామపత్నిగా ఇవ్వడం లేదు. నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికి ఈ పిల్లని ఇస్తున్నాను. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా.
ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను. కాబట్టి నన్ను క్షమించు. ఏమని నువ్వు పుచ్చుకో నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో. సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం మన జీలకర్ర బెల్లం పెడతాం. సుముహూర్తానికి ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీకోసమే చేస్తుంది రామా. మాది విదేహ వంశం. మాకు దేహమునందు భ్రాంతి ఉండదు. నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సాంప్రదాయాన్ని మర్చిపోతే అది నీవల్లే రామా. ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది. ఆమె నిన్ను నీడలా అనుగ్రహిస్తుంది. అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం జరిపించారు. అలా వివాహం జరగగానే దివ్యదుందుభులు మ్రోగాయి. పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి. నిష్కారణంగా దిక్కుల్లో చీకటి కమ్ముతుంది. మంగళప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి. కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతుందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించి వశిష్ఠుడు ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తుంది. కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తున్నారు. ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈరోజే విన్నాను. శివధనుస్సుని విరిచావంట. నీ గురించి విన్నాను రామా. ఏమిటి నీ గొప్పతనం? నువ్వు అంతటి వాడివైతే ఈ విష్ణు చాపని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి, మహానుభావా, ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు. క్షత్రియులందరినీ సంహరించావు. ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేక నా పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా. పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపని ఎక్కుపెట్టమన్నాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. పరశురామా, నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలిన వాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణు చాపని ఎక్కుపెట్టి ఆ నారిలోని బాణాన్ని పెట్టారు. నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను. కానీ నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువుగారైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కానీ ఒక్కసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను. అందుకని నేను నీ గమన శక్తిని కొట్టేస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు. రామా, నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను. అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతుంది కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను.
మాట తప్పిన వాడినవుతాను అని అన్నాడు. అయితే నీ తపశ్శక్తితో సంపాదించిన తపోలకాలు తపస్సు ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేశాడు. వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు పరశురాముడు. దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశకులదైవాలున్న దేవతాగృహానికి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చేయాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు. సీతారాములు అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ కింది శ్లోకంలో చెప్తారు. ప్రియాతు సీతా రామస్య దారః పితృకృత ఇతి గుణాద్రూపా గుణాచ్చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే. రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమంటే మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది. అలాగే అపారమైన సంస్కారం, గుణములు ఉన్నాయట. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట. అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట. హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడట. కానీ సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందట. అలా ఆనందంగా కాలం గడిచిపోయింది. ఇంతటితో బాలకాండ ముగిసింది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.